ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మ్యాథ్స్ ట్యూటర్ ధనలక్ష్మి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. మనం ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకుందాం. నేను అతని ఫోటో షేర్ చేస్తాను. మీలో ఎంతమందికి తెలుసో అతను చెప్పండి. చెప్పండి, ఎవరికి తెలుసు మీలో? ఎస్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఒక గొప్ప కవి, తత్వవేత్త కూడా. ఆయన గీతాంజలి అనే కావ్యాన్ని రాశారు. ఆ కావ్యానికి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన కేవలం భారతదేశం గర్వించదగిన వ్యక్తి మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలోని ఒక సంపన్న కుటుంబంలో దేవేంద్రనాథ్ శారదాదేవి దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. చిన్నతనంలో పాఠశాల చదువుపై ఆయనకు ఆసక్తి ఉండేది కాదు. ప్రకృతి ఒడిలో కూర్చొని చదవడాన్ని, కాళిదాసు, షేక్స్పియర్ రచనలను అభ్యసించడాన్ని ఇష్టపడేవారు. ఇంటి వద్దనే సంస్కృతం, ఖగోళం, చరిత్ర మరియు సంగీతం నేర్చుకున్నారు. ఠాగూర్ చిన్న వయసులోనే కవితలు రాయడం ప్రారంభించారు. ఆయన రాసిన అద్భుతమైన కవితా సంపుటి గీతాంజలి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ పుస్తకానికి 1913లో ఆయనకు నోబెల్ బహుమతి లభించేలా చేసింది. ఆసియా ఖండం నుంచి పురస్కారం పొందిన తొలి వ్యక్తిగా రవీంద్రనాథ్ చరిత్ర సృష్టించారు. భారతదేశ జాతీయ గీతం జనగణమన ఆయననే రచించారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ ఘనార్ బాంగ్లా కూడా ఆయనే రాశారు. 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా ఐక్యతను చాటారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తీవ్రంగా నిరసిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ అనే బిరుదును తిరస్కరించిన దేశభక్తుడు ఆయన. పుస్తక జ్ఞానం కంటే ప్రకృతిలో జీవిస్తూ నేర్చుకునే విద్యా విధానాన్ని ఠాగూర్ నమ్మారు. ఈ ఆలోచనతోనే పశ్చిమ బెంగాల్లో శాంతి నికేతన్ స్థాపించారు. అక్కడ కళలు, సంగీతం, ప్రకృతిలో కూడిన సహజమైన విద్యను అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆగస్టు 7, 1941 కన్నుమూశారు. ఆయన శరీర రూపంలో మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, పాటలు, కవితలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఇంతటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు మనకు తెలుసుకునే అవకాశం వచ్చింది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రైట్, ఈరోజు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. రైట్, నేను ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? రైట్, జూమ్ చేశాను, చూడండి. ఇక్కడ ఒక నెంబర్ లైన్ కనిపిస్తుందా మీ అందరికి? ఏంటిది ఈ నెంబర్ లైన్? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ లైన్ మీద ఏమేమి ఉన్నాయి? పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, జీరో కూడా ఉంది. అంటే ఇది ఏ నెంబర్ లైన్? ఇంటీజర్స్. అంతేనా? ఇంటీజర్స్ లోనే కదా మనకి పాజిటివ్స్, నెగిటివ్స్, జీరో కూడా ఉండేది, అంతేనా? ఇంటీజర్ నెంబర్ లైన్. రైట్, ఇప్పుడు నేను ఈ నెంబర్ లైన్ మీద మిమ్మల్ని ఏదైనా ఒక నెంబర్ లొకేట్ చేయమంటే లొకేట్ చేయగలరా? జస్ట్ చూడండి. ఇప్పుడు ఎక్కడుంది నెంబర్ డాట్? ఎక్కడుంది చెప్పండి నాకు. కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు గ్రీన్ కలర్ డాట్ ఎక్కడుంది? 4 మీద ఉంది. మరి ఇప్పుడు 7 మీద ఉంది, రైట్? ఇప్పుడు 9. సో మిమ్మల్ని కనుక నేను ఏదైనా ఒక పాయింట్ ని లొకేట్ చేయమంటే, సో మీకు అర్థమైంది కదా, మీరు లొకేట్ చేయడం ఎలానో మీకు అర్థమైంది. చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంది గ్రీన్ కలర్ పాయింట్? -4 మీద ఉంది. ఓకే, నేను మీకు ఒక నెంబర్ లైన్ ఇచ్చి దాని మీద ఏదైనా ఒక పాయింట్ లొకేట్ చేయమంటే మీకు లొకేట్ చేయడం వచ్చని నాకు అర్థమైంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఏమని? మీ క్లాస్ లో రాము అనే ఒక అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడు అని అడిగాను అనుకోండి, మీరు ఎలా చెప్తారు అబ్బాయి ప్లేస్ ఎక్కడ అంటే? సెకండ్ బెంచ్ లో, థర్డ్ రోలో, విండో పక్కన, లేకపోతే క్లాస్ డోర్ ముందు, ఇలా చెప్తారు, అంతేనా? రైట్.
అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో 35 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక అబ్బాయి అడ్రస్ అడిగితే ఒక అబ్బాయి లొకేషన్ అడిగితే ఇంత సింపుల్ గా చెప్పేశారు. అదే మీ క్లాస్ లో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు మన స్కూల్లో మీటింగ్స్ జరుగుతాయి కదా, అప్పుడు ఒక 1000 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు అనుకుందాం. అందులో ఎవరైనా ఒక అబ్బాయి పేరు చెప్పి అతను ఎక్కడున్నాడో లొకేట్ చేయండి అంటే ఎలా చెప్తారు? నెంబర్ వైజ్ పలానా రో అని చెప్పడానికి చాలా రోస్ ఉంటాయి. కుర్చీ పక్కన, టేబుల్ పక్కన అని చెప్పడానికి కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. అలా చెప్పడానికి కుదరదు కదా. సో మ్యాథమెటిక్స్ లో కూడా మనకు ఒక సిస్టమ్ ఉంది. ఒక ప్లేస్ లో అంటే ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ లొకేట్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ ఉంది. రైట్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే ఏం కనిపిస్తుంది? ఇంటిజర్ నెంబర్ లైన్ కనిపిస్తుంది. ఇంటిజర్ నెంబర్ లైన్ మీద ఏమేమి ఉన్నాయి? మనకి 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంటిజర్ లైన్ నే నేను ఒకటి హారిజాంటల్ గా ఒకటి వర్టికల్ గా తీసుకుంటే ఎలా ఉంటది అది? చూడండి, ఇక్కడ హారిజాంటల్ గా ఒక ఇంటిజర్ లైన్ తీసుకున్నాను, అట్ ది సేమ్ టైం వర్టికల్ గా కూడా ఒక ఇంటిజర్ లైన్ తీసుకున్నాను. కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది. రైట్, నేను ఈ రెండు లైన్స్ ని ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసేటట్టు తీసుకున్నాను. అవునా? ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే కట్ చేసుకున్నాయి. రెండు ఒకదాన్ని ఒకటి ఎక్కడ కట్ చేసుకున్నాయి? ఇక్కడ కట్ చేసుకున్నాయి. అవునా? 0 దగ్గర కట్ చేసుకున్నాయి. దాన్నే మనం ఆరిజిన్ అంటాం. ఏమంటాం? ఆరిజిన్. ఎక్కడైతే ఈ రెండు లైన్స్ వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ కట్ చేసుకున్నాయో దాన్ని ఆరిజిన్ అంటారు. అర్థమైందా? రైట్, ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ మొత్తం ప్లేన్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? 1 2 3 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. అంతేనా? నాకు ఆన్సర్ కావాలి, అందరూ చెప్పాలి. మొత్తం ఈ ప్లేన్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? 1 2 3 4. నేను ఎలా లెక్కేస్తున్నాను? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లెక్కేస్తున్నాను. చూడండి, నెంబర్స్ ఇద్దామా? 1 2 3 4. అవును, నేను ఎలా వచ్చాను? ఫస్ట్ టాప్ రైట్ సైడ్ తీసుకున్నాను, తర్వాత లెఫ్ట్ కి వచ్చాను, తర్వాత డౌన్ సైడ్ లో లెఫ్ట్ తీసుకున్నాను, తర్వాత రైట్ కి వచ్చాను. దీని ఏ డైరెక్షన్ అంటారు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంతేనా? రైట్. అయితే ఇప్పుడు ఇందులో రెండు నెంబర్ లైన్స్ తీసుకున్నాం. ఈ హారిజాంటల్ లైన్ కి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? అది ఎక్స్ యాక్సిస్. ఈ వర్టికల్ లైన్ కూడా ఇంకో పేరు ఉంది, ఏంటిది? అది వై యాక్సిస్. వెరీ గుడ్, వై యాక్సిస్. అందరు చెప్పండి, ఈ హారిజాంటల్ లైన్ ఏమంటారు? ఎక్స్ యాక్సిస్. చెప్పండి, హారిజాంటల్ లైన్ ఏమంటారు? ఎక్స్ యాక్సిస్. నాకు చూపించండి అందరూ. ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి వర్టికల్ లైన్ ఏమనాలి? వై యాక్సిస్. చూపించండి, వై యాక్సిస్ ఎక్కడ ఉందో. ఎలా ఉంది? నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా? ఎస్, ఇలా నిలువుగా ఉంది వై యాక్సిస్. రైట్, నిలువుగా ఉన్నదాన్ని, అడ్డంగా ఉన్నదాన్ని ఏమని అంటారో మీరు తెలుసుకున్నారు కదా. మొత్తం ఎన్ని పార్ట్స్ అయింది? 4 పార్ట్స్ అయింది. అయితే మనం ఈ పార్ట్స్ ని 4 పార్ట్స్ చేసుకున్నాం. అంతేనా? ఈ మొత్తం ప్లేన్ ని 4 పార్ట్స్ చేసుకున్నాం. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు. ఏంటది? ఫస్ట్ క్వాడ్రంట్. మరిది సెకండ్ క్వాడ్రంట్. అంతేనా? ఆల్రెడీ మనం నెంబర్స్ వేసేసుకున్నాం కదా. చూడండి, ఏంటి స్పెల్లింగ్ ఏంటి? క్వాడ్రంట్. ప్రొనౌన్సియేషన్ ఏంటి? క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అంతేనా? నాకు చూపించండి, ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ ఉంది? దిస్ వన్. అందరూ చూపించాలి, అరవద్దు, సైలెంట్ గా చూపించండి. థర్డ్ క్వాడ్రంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. రైట్, అంతేనా? మరి ఫోర్త్ క్వాడ్రంట్ ఇక్కడ, సెకండ్ ఇక్కడ. రైట్. ఒకవేళ నేను మిమ్మల్ని 4,3 లొకేట్ చేయండి అన్నాను అనుకోండి, ఏంటిది? ఏమడిగాను? 4,3. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4,3 లొకేట్ చేయండి అని చెప్పాను. మీరు ఎలా లొకేట్ చేస్తారు? ఫస్ట్
హారిజాంటల్ లైన్ మీద 4 స్టెప్స్ మూవ్ చేస్తారు. 1 2 3 4 తర్వాత ఈ 3 ఎక్కడ చూపించాలి? అప్ సైడ్. 4 పాయింట్స్ రైట్ సైడ్ అండ్ 3 పాయింట్స్ అప్ సైడ్. చూడండి 4 కి 3 రైట్. ఇక్కడ ఉంది పాయింట్స్ కనిపిస్తుందా? క్వాడ్రంట్ రబ్ చేస్తాను, మీకు ఆ పాయింట్ చూపిస్తాను. ఆగండి కొంచెం. 4, 3 అనుకున్నాం కదా హారిజాంటల్ లైన్ మీద. 1 2 3 4. నెక్స్ట్ వర్టికల్ లైన్ మీద 3 యూనిట్స్. అంతేనా? 1 ఇది 2 ఇది 3 రైట్. ఇక్కడ వచ్చిందా? మనకు కావాల్సిన పాయింట్ వచ్చిందా? 4, 3. అయితే ఇలా ఏదైనా ఒక పాయింట్ ని 2 కోఆర్డినేట్ యూజ్ చేసి చెప్తాము. దీన్నే ఆర్డర్డ్ పెయిర్ అంటాము. ఏమంటాము? ఆర్డర్డ్ పెయిర్. అయితే ఈ 4 మనం ఫస్ట్ ఎక్కడ చూపించాము? హారిజాంటల్ లైన్ మీద. హారిజాంటల్ లైన్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద చూపించాము. ఈ 3ని ఎక్కడ చూపించాము? ఎలాంగ్ వై యాక్సిస్. వై యాక్సిస్ పక్క నుంచి అంటే వై యాక్సిస్ కింద చూపిస్తున్నాం మనం. ఇదేమో 4 ఏమో ఎక్స్ యాక్సిస్ మీద చూపిస్తే 3 ఏమో వై యాక్సిస్ ఎలాంగ్ ద వై యాక్సిస్. వై యాక్సిస్ పక్క నుంచి చూపిస్తున్నాము. అంతేనా? 4 యూనిట్స్ ఏమో ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, 3 యూనిట్స్ ఏమో ఎలాంగ్ వై యాక్సిస్. రైట్. చూడండి 4, 3 అంటే ఇక్కడ అని చెప్పుకున్నాము. ఒకవేళ నేను మిమ్మల్ని -2, 1 ఏమడిగాను? -2, 1 అడిగాను. -2, 1 అంటే ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఎక్కడ తీసుకోవాలి? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. చూడండి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు -2 ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. -2, 1. 1 అంటే పాజిటివ్ కాబట్టి ఎట్ సైడ్ వెళ్ళాలి? అప్ డౌనా? ఎస్, అప్ సైడ్ రైట్. ఇదేంటిది? దీని కోఆర్డినేట్స్ ఏంటి? 2, 1 -2, 1. సో అలాగే నేను ఇంకొక పాయింట్ అడుగుతున్నాను. -3, చూడండి ఒక నిమిషం. రైట్. 3, -3 అన్నాను. ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటిది? ఎక్కడ తీసుకోవాలి దాన్ని? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎలాంగ్ వై యాక్సిస్? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 3. నెక్స్ట్ ఈ -3 ఎక్కడ తీసుకోవాలి? ఎలాంగ్ వై యాక్సిస్. అంటే అప్ సైడా డౌన్ సైడా? డౌన్ సైడ్. వెరీ గుడ్. ఎన్ని యూనిట్స్ కిందకి వెళ్ళాలి? -3 యూనిట్స్. సో ఇక్కడ -3 యూనిట్స్ మనం కిందికి వచ్చాము. సో దీని వాల్యూ ఎంత? 3, -3. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్ ఉంటాయి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు పాజిటివ్ ఉంటాయి. అంతేనా? రైట్. మీరు చూసారు కదా ఇప్పుడు మీరే ఒక పాయింట్ లొకేట్ చేయడానికి ఎలా లొకేట్ చేశారు? అంతేనా? రెండు లొకేట్ చేశారు. అదే మరి సెకండ్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్ ఏం నెగిటివ్ చెప్పండి? సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. అంటే ఎలా ఉంటాయి? -, అంతేనా? ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ గా మనం రాయాల్సింది. నెక్స్ట్ వై కోఆర్డినేట్. రైట్. ఇక్కడ మరి థర్డ్ క్వాడ్రంట్ లో ఎక్స్ ఇది, వై ఇది రెండు నెగిటివే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ ఉంది, వై నెగిటివ్ ఉంది. సో పాజిటివ్, నెగిటివ్. అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగనా? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు పాజిటివా నెగిటివా? ఎస్, పాజిటివ్. దెన్ కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్ రెండు నెగిటివ్. ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివే, వై కోఆర్డినేట్ కూడా నెగిటివే. అవునా కదా? నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్ ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. రైట్. అయితే ఇప్పుడు మనము ఒకసారి ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం.
చూడండి మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా? ఏమేం కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద మీకు? 2 లైన్స్ కనిపిస్తున్నాయి. హారిజాంటల్ లైన్ ఏమనాలి? అందరూ చెప్పాలి. ఎక్స్ యాక్సిస్. మరి వర్టికల్ లైన్ ని, నిలువుగా ఉన్న లైన్ ని వై యాక్సిస్. వెరీ గుడ్. ఈ 2 మీట్ అయ్యే పాయింట్ ఆరిజిన్. వాట్ ఈస్ దాట్? ఆరిజిన్. అంతేనా? రైట్. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఈ పార్ట్ మొత్తం పాజిటివ్ గా ఉంది. దీన్ని ఏమని పిలవచ్చు? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. మరి ఇటు సైడ్ చూసుకుంటే అంత నెగిటివ్స్ ఉన్నాయి ఎక్స్ యాక్సిస్ మీద. దీన్ని ఏమని పిలవాలి? నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అంతేనా? దీన్ని పాజిటివ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఈ నెగిటివ్ పార్ట్ ఉన్నదాన్ని నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం కదా. రైట్. ఇప్పుడు ఇది చెప్పండి. ఇది వై యాక్సిస్. పైన పార్ట్ మొత్తం పాజిటివ్ ఉంది. మరి దీన్ని ఏమని పిలవచ్చు? పాజిటివ్ పార్ట్ ఆఫ్ వై యాక్సిస్. కింద పార్ట్ ని నెగిటివ్ పార్ట్ ఆఫ్ వై యాక్సిస్. అంతేనా? రైట్. అయితే నేను ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఇస్తాను. చూడండి మీకు పాయింట్ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? పాజిటివ్ పాయింట్ ఏం కనిపిస్తుంది? 6,3. అంటే దీని అర్థం ఏంటి? 6,3 అంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద 6 పాయింట్స్ 6 యూనిట్స్ మూవ్ అవ్వాలి నేను. చూడండి అంతే మూవ్ అయ్యాను. చూద్దాం, ఒక నిమిషం ఆగండి. చూడండి 6,3కి వెళ్ళాలంటే ఫస్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నేను 6 యూనిట్స్ మూవ్ అవుతా. తర్వాత 3 దాకా వెళ్ళాలి అలాంగ్ వై యాక్సిస్. చూడండి ఫస్ట్ ఏమో 6 యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వెళ్ళాను. తర్వాత వై యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్. నేను దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఏమని చెప్పచ్చు? రైట్ సైడ్ 6 యూనిట్స్, అప్ సైడ్ 3 యూనిట్స్. అంతేనా? రైట్ సైడ్ 6 యూనిట్స్, అప్ సైడ్ 3 యూనిట్స్. అప్పుడు నేను ఏ పాయింట్కి వెళ్ళాను? 6,3కి వెళ్ళాను. అంతేనా? రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ మారుద్దాం. మనకి నెగిటివ్ యాక్సిస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ట్రై చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది? -3, -4. ఇప్పుడు దీన్ని చెప్పడానికి ఎలా చెప్పాలి నేను? ఎప్పుడైనా ఏదైనా పాయింట్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో ఫస్ట్ చెప్పాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏం చేయాలి? లెఫ్ట్ 3 యూనిట్స్. అంతేనా? మళ్ళీ డౌన్ 4 యూనిట్స్. పైకి వెళ్ళామనుకోండి పాజిటివ్ వస్తుంది, కానీ ఇక్కడ మనం ఏం చేసాం? కిందికి వచ్చాం, అందుకనే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు పాయింట్ చూపిస్తా, మీరే చెప్పాలి. లెఫ్ట్ కి వెళ్ళాలా? ఫస్ట్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా, ఎన్ని యూనిట్స్ వెళ్ళాలో చెప్పండి. నెక్స్ట్ ఏమో వై యాక్సిస్ మీద ఎన్ని యూనిట్స్ అప్ కి వెళ్ళాలో డౌన్ కి వెళ్ళాలో చెప్పండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు పాయింట్ చూపిస్తాను, నాకు ఆన్సర్ రావాలి. ఓకేనా? బీ రెడీ ఎవ్రీవన్. రైట్. ఇప్పుడు నాకు దీని కోఆర్డినేట్స్ చెప్పండి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని యూనిట్స్, రైట్ సైడా లెఫ్ట్ సైడా చెప్పండి. రైట్, వెరీ గుడ్. ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ సైడ్ 3 యూనిట్స్ మూవ్ అవ్వాలి. తర్వాత అప్ సైడా డౌన్ సైడా? వై యాక్సిస్ మీద అప్ సైడ్ 4 యూనిట్స్ మూవ్ అవ్వాలి. అప్పుడు దాని కోఆర్డినేట్స్ ఏమైతాయి? -3, 4. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి. మీకు కనిపించట్లేదా? అయితే నేను పైకి చేంజ్ చేస్తాను, ఉండండి. ఇప్పుడు కనిపిస్తుందా? రైట్, అందరికి కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ గురించి చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఎంత దూరం ట్రావెల్ చేయాలి? అది ఎటు సైడ్ ట్రావెల్ చేయాలో చెప్పండి. 4 యూనిట్స్ ట్రావెల్ చేయాలి, దట్ టు రైట్ సైడ్. నెక్స్ట్ వై యాక్సిస్ మీద అప్ సైడా డౌన్ సైడా? వెరీ గుడ్, డౌన్ సైడ్. ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్. వెరీ గుడ్, 2 యూనిట్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగిటివ్ నెంబర్స్. వై యాక్సిస్ మీద అప్ సైడ్ వెళ్తే, అప్ సైడ్ అంటే పైకి వెళ్తేనేమో పాజిటివ్, డౌన్ సైడ్ వెళ్తేనేమో నెగిటివ్. ఇది అర్థమైంది కదా? అర్థమైందా? ఎస్, అర్థమైంది.
సో ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉండాలంటే ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, తర్వాత అప్ సైడ్ మూవ్ అవ్వాలి. అదే సెకండ్ క్వాడ్రంట్ లో ఉండాలంటే ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ సైడ్ పోవాలి కదా. లెఫ్ట్ సైడ్ పోవాలంటే ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్ మీద ఫస్ట్ లెఫ్ట్ పోవాలి, తర్వాత అప్ సైడ్ పోవాలి. అప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్తాము. అదే థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? పైకే పెడుతున్నాను పాయింట్ మీ అందరికి విజిబుల్ గా ఉండాలని. ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్కి వెళ్ళాలి, వై యాక్సిస్ మీద డౌన్కి వెళ్ళాలి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ మీరు చెప్పండి. ఫోర్త్ క్వాడ్రంట్కి వెళ్ళాలంటే ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ వెళ్ళాలి, వై యాక్సిస్ మీద డౌన్ సైడ్ వెళ్ళాలి. సూపర్. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి ఎలా చేయాలో? రైట్. ఒక నిమిషం. ఇప్పుడు మీరంతా చూసారు. రైట్. ఇప్పుడు చూడండి, ఈ -2,0 ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అంతేనా? అది ఎక్స్ యాక్సిస్ మీదే ఉందా? ఎందుకని ఎక్స్ యాక్సిస్ మీద ఉంది చెప్పండి? ఎందుకనంటే వై క్వాడ్రంట్ మీద అది మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ మెన్షన్ చేయాలి. అక్కడ ఏం యూనిట్స్ మెన్షన్ చేయలేదు, 0 మెన్షన్ చేస్తుంది, అందుకే మూవ్ అవ్వలేదు. సో ఇంకొక పాయింట్ చూద్దాం ఎక్కడ ఉంటుందో. చెప్పండి. ఇప్పుడు కూడా సేమ్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంది. అప్పుడు వై క్వాడ్రంట్ ఎంత ఉంది? 0 ఉంది. అంతేనా? ఇప్పుడు చెప్పండి. ఎక్స్ యాక్సిస్ మీద మనం 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. మరి వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? 0. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ లో కానీ నెగిటివ్ డైరెక్షన్ లో కానీ ఉండాలి అంటే దాని వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉండాలి? 0. అర్థమైందా? మళ్ళీ ఒకసారి అందరూ చెప్పండి. ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలంటే దాని వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉండాలి? 0. రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెక్ చేద్దాం మనం, అది ఎక్కడ ఉంటుందో. ఇప్పుడు చూడండి, పాయింట్ ఎక్కడుంది? ఏ యాక్సిస్ మీద ఉందో చెప్పాలి నాకు. వై యాక్సిస్ మీద ఉంది. రైట్. ఎంత డిస్టెన్స్ లో ఉంది ఆరిజిన్ నుంచి? 5 యూనిట్స్. రైట్. అయితే మరి వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఆ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? 0. సో మళ్ళీ మారుద్దాం, చూద్దాం. ఇప్పుడు చెప్పండి, పాయింట్ ఎక్కడుంది? అగైన్ ఆన్ వై యాక్సిస్ మీదనే ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? 0. ఇప్పుడు చెప్పండి, అగైన్ వై యాక్సిస్ మీదనే ఉంది, దాని ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది. ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? -3 యూనిట్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి? ఏదైనా ఒక పాయింట్ వై యాక్సిస్ మీద ఉండాలి అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉండాలి. సో రివర్స్ అన్నమాట. ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలంటే వై కోఆర్డినేట్ 0 ఉండాలి. వై యాక్సిస్ మీద ఉండాలంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉండాలి. అంతేనా? ఎస్. మీ అందరికి అర్థమైందా? రైట్. ఇప్పుడు చెప్పండి, పాయింట్ ఎక్కడ ఉంది? 0 అంటే దాన్ని ఏమని పిలవాలా? 0 ఆరిజిన్. రైట్. ఇక్కడే కదా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒకదానొకటి ఇంటర్సెక్ట్ చేసుకునేది. దాని వాల్యూస్ ఎంత? దాని కోఆర్డినేట్ వాల్యూస్ 0,0. రైట్. రైట్. ఇప్పుడు మనం ఒక గేమ్ చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఇస్ దిస్ విజిబుల్? ఎస్, అందరికి కనిపిస్తుంది. చూడండి నాన్న, ఇక్కడ ఒక సబ్మెరైన్ ఉందంట. సబ్మెరైన్ లో ఎక్కడుంది చూడండి, ఈ గ్రాఫ్ మీద మీకు సబ్మెరైన్ కనిపిస్తుందా? ఎస్, ఇక్కడ ఉంది సబ్మెరైన్ కనిపిస్తుంది. సో ఈ సబ్మెరైన్ గనక ఎక్కడుందో అక్కడ వాళ్ళు కెప్టెన్ కి చెప్తే అతను హెల్ప్ చేస్తాడంట. సో మనం ఈ పాయింట్ ఎక్కడుందో, ఈ సబ్మెరైన్ ఎక్కడుందో దాని కోఆర్డినేట్స్ యూజ్ చేస్తూ చెప్పండి నాకు. ఫస్ట్ ఏం చెప్పాలి? ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి. చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత దూరం ట్రావెల్ చేయాలి? 2 యూనిట్స్ ట్రావెల్ చేసింది. ఓకే. ఎలాంగ్ వై యాక్సిస్ 8 యూనిట్స్. రైట్. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత?
2. Y కోఆర్డినేట్ 8. అంతేనా? దీనికోసం మనం ఏం చేసాం? అది ఎక్కడుందో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత దూరంలో ఉందో చూసాము. సేమ్ వై యాక్సిస్ లో కూడా ఎంత దూరంగా ఉందో చూసాము. అంతేనా? రైట్. ఎంటర్ కొడదామా? ఎస్, కెప్టెన్ ఫైండ్ అవుట్ చేసేసాడు సబ్మెరీన్ ఎక్కడుందో. ఇంకొక పాయింట్ చూద్దాం అది ఎక్కడుందో. ఇప్పుడు సబ్మెరీన్ కింద ఉంది. దాని కోఆర్డినేట్స్ చెప్పండి. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇదేనా? ఎక్స్ యాక్సిస్ ఇదే కదా. ఇది 4 కి ఆపోజిట్ ఉంది. రైట్. ఎక్స్ కోఆర్డినేట్ తర్వాత వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఎంత ఉంది? -6. అంతేనా? ఎక్స్ కోఆర్డినేట్ రాద్దాం ఇక్కడ. 4. వై కోఆర్డినేట్ ఎంత? -6. అంతేనా? సో కెప్టెన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాడు. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడుంది సబ్మెరైన్? కనిపిస్తుందా? ఏ యాక్సిస్ అది? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ పాయింట్ లొకేట్ చేయాలంటే ఎలా లొకేట్ చేయొచ్చు? కనిపిస్తుందా అందరికి? ఎస్, -2 దగ్గర ఉంది ఎక్స్ యాక్సిస్ మీద. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు దాని వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత? 0. సూపర్. సో ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఏమో -2, వై కోఆర్డినేట్ వాల్యూ 0. రైట్. రైట్. ఇంకొక పాయింట్ చూద్దాము. చెప్పండి, ఇప్పుడు సబ్మెరీన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో ఫస్ట్ చెప్పాలి. మనం ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ సైడ్ ట్రావెల్ చేస్తున్నాం. సో -8 కి ఆపోజిట్ గా ఉంది. అంతేనా? ఎక్స్ కోఆర్డినేట్ -8. దెన్ వాట్ అబౌట్ వై కోఆర్డినేట్? ఎస్, ఇట్ ఈస్ 6. సో ఇక్కడ ఎంటర్ చేద్దాము. సో కెప్టెన్ దాన్ని ఈజీగా, సబ్మెరీన్ ఈజీగా కనిపెట్టేస్తాడు. వై కోఆర్డినేట్ ఎంత? 6. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. ఇక్కడ మీకు కోఆర్డినేట్ ప్లేన్ కనిపిస్తుందా? ఈ కోఆర్డినేట్ ప్లేన్ నే కార్టీషియన్ ప్లేన్ అని కూడా అంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? కార్టీషియన్ సిస్టమ్. రైట్. కోఆర్డినేట్ ప్లేన్ అన్ని ఒకటే. చూడండి, ఇక్కడ ఈ వర్టికల్ లైన్ ఏమనాలి? వై యాక్సిస్. హారిజాంటల్ లైన్ ఏమనాలి? ఎక్స్ యాక్సిస్. ఇక క్వాడ్రంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పేర్లు చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఆరిజిన్ ఎక్కడుంది? ఆరిజిన్ ఇక్కడ ఉంది. దీన్ని ఇక్కడ అటాచ్ చేద్దాము. రైట్. ఇదేనా ఆరిజిన్? ఎస్, ఇట్ ఈస్ ఆరిజిన్. రైట్. మనము ఇందాక ఒక పాయింట్ చెప్పుకోవడం మిస్ చేసాం. ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ నే యాప్సిసా అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో కనిపిస్తుందా? ABSCISSA యాప్సిసా అంటారు. ఏమంటారు చెప్పండి? యాప్సిసా. రైట్. ఎక్స్ యాక్సిస్ కి ఇంకొక పేరు చూడండి, ఎక్కడ పెట్టాం? ఇది ఎక్స్ యాక్సిస్. రైట్. రైట్. దెన్ వై. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కి యాప్సిసా అని ఎట్లుందో వై యాక్సిస్ కూడా ఇంకో పేరు ఉంది. అదే ఆర్డినేట్ యాక్సిస్. వాట్ ఈస్ దట్? ఆర్డినేట్. చూడండి, ఈ వై యాక్సిస్ ని దీనికి అటాచ్ చేస్తున్నా. అక్కడ వై యాక్సిస్ ఉంది. రైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ ఉంది? ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ ని ఇక్కడ అటాచ్ చేద్దాం. అంతేనా? రైట్. వాట్ అబౌట్ సెకండ్ క్వాడ్రంట్? ఇది ఫస్ట్ అయితే మరి సెకండ్ ఎక్కడ అవుతుంది? ఇదా ఇదా? ఇది. వెరీ గుడ్. సెకండ్ క్వాడ్రంట్ అది. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లేబుల్ ఇక్కడ ఉంది. దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నా. రైట్. మరి థర్డ్ క్వాడ్రంట్ ఎక్కడ ఉంది? ఇది ఫస్ట్ అయింది, ఇది సెకండ్ అయింది, ఇది థర్డ్. అంతేనా? రైట్. దానికి ఆ లేబుల్ అటాచ్ చేస్తున్నాను. రైట్. వాట్ అబౌట్ ఫోర్త్ క్వాడ్రంట్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ క్వాడ్రంట్ ఇది. ఈ లేబుల్ ఇక్కడికి రావాలి. ఓకేనా? అన్ని ఒకసారి చెక్ చేయండి. యాప్సిస్ యాక్సిస్ ఎక్కడ ఉంది? ఎక్స్ యాక్సిస్ కి అటాచ్ చేసాము. ఆర్డినేట్ యాక్సిస్ వై యాక్సిస్ కి అటాచ్ చేసాము. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, రైట్? ఎస్, అంత కరెక్ట్ గానే ఉంది.
రైట్. వావ్! అన్ని కరెక్ట్ గానే చెప్పేసాం మనం. మన గేమ్ కంప్లీట్ అయింది. రైట్. ఒక్కసారి నేను మీకు రిమైండ్ చేస్తాను చూడండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం 2 లైన్స్ తీసుకుంటాము. ఏంటవి? ఒకటి హారిజాంటల్ లైన్, అడ్డంగా ఉన్నదాన్ని హారిజాంటల్ లైన్ అంటారు, నిలువుగా ఉన్నదాన్ని వర్టికల్ లైన్ అంటారు. ఈ మొత్తాన్నే కార్టీషియన్ సిస్టమ్ అంటారు. ఈ కార్టీషియన్ సిస్టమ్ ని కనుక్కున్న మ్యాథమెటిషియన్ ఎవరు? రెనే డెస్కార్టెస్. ఎవరు? రెనే డెస్కార్టెస్. మీరు చెప్పండి ఎవరు? రెనే డెస్కార్టెస్. ఓకేనా? రైట్. అయితే ఈ హారిజాంటల్ లైన్ పేరేమనుకున్నాం? ఎక్స్ యాక్సిస్. వెరీ గుడ్, ఎక్స్ యాక్సిస్. మరి వర్టికల్ లైన్ కి వై యాక్సిస్. రైట్. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? ఆరిజిన్. వాట్ ఈస్ దట్? ఆరిజిన్. ఇదేనా అది? ఆరిజిన్. దాని కోఆర్డినేట్స్ ఏంటి? 0,0. అంతేనా? 0,0. ఆరిజిన్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. రైట్. అంతేనా? రైట్. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు, ఈ పార్ట్ మొత్తాన్ని నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అంతేనా? ఇప్పుడు ఇది మొత్తం వై యాక్సిస్. ఈ పైన పార్ట్ మొత్తాన్ని పాజిటివ్ పార్ట్ ఆఫ్ వై యాక్సిస్, ఈ కింద పార్ట్ మొత్తాన్ని నెగిటివ్ పార్ట్ ఆఫ్ వై యాక్సిస్. అంతేనా? రైట్. ఇప్పుడు ఈ పార్ట్ వరకు, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ వరకు తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. మరి సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఉంది? నెగిటివ్ ఉంది. రైట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో మైనస్ ప్లస్ ఉంటాయి, ఎందుకంటే వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది కాబట్టి. రైట్. ఎక్స్ యాక్సిస్ కి మనం ఇంకో పేరు ఏమని చెప్పుకున్నాం? యాప్సిసా. ఏబిఎస్సిఐ ఎస్ఎస్ఏ. రైట్. వై యాక్సిస్ కే ఆర్డినేట్. యాప్సిసా, ఆర్డినేట్. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ లో ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఉంది, వై యాక్సిస్ నెగిటివ్ ఉంది. కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్, ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఉంది, వై యాక్సిస్ నెగిటివ్ ఉంది. అర్థమైంది కదా? రైట్. ఈ ప్లేన్ ని కార్టీషియన్ ప్లేన్ అంటాము. దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు? రెనే డెస్కార్టెస్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఒక క్విజ్ చూద్దాము. రైట్. ఇప్పుడే మనం నేర్చుకున్నాము. చెప్పండి. హూ డూ యూ థింక్ డెవలప్డ్ ద కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్? రెనే డెస్కార్టెస్. వెరీ గుడ్. In quadrant 4, the value of x is always dash and the value of y is always dash. చెప్పండి. మన క్వాడ్రంట్ 4 ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో క్వాడ్రంట్స్ వస్తాయి. 1 2 3 4. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్? ఎక్స్ పాజిటివ్. దెన్ వాట్ అబౌట్ వై? నెగిటివ్. వెరీ గుడ్. ఇమాజిన్ చేసుకున్నారా లేకపోతే చూపించానా సిస్టమ్ ని? చూద్దాం. ఇప్పుడు చూడండి. సెకండ్ పార్ట్ ఇది, థర్డ్ పార్ట్ ఇది, ఫోర్త్ పార్ట్ ఇది. ఫోర్త్ పార్ట్ లో మనకి ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంది, వై వాల్యూ నెగిటివ్ ఉంది. అంతేనా? ఇదేగా ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇప్పుడు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్? ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో. రైట్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చెప్పండి. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ వేర్? ఫోర్త్ క్వాడ్రంట్ లో. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, వై ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. రైట్. వెరీ గుడ్. రైట్. పాయింట్ -1, 2 లైస్ ఇన్ క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకుందాం. -1, 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుందాము కోఆర్డినేట్ సిస్టమ్ ని.
-1, 2. -1 అంటే ఎక్కడ మూవ్ అవ్వాలి? ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. -1 మూవ్ అయ్యాను. ఇక్కడ మూవ్ అయ్యాక మళ్ళీ తర్వాత 2 ఎక్కడ మూవ్ అవ్వాలి? అలాంగ్ వై యాక్సిస్. అంతేనా? చూడండి, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద -1 యూనిట్. ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ కోఆర్డినేట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ 2 యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్. సో ఏ క్వాడ్రంట్ లో ఉంది ఇప్పుడు? సెకండ్ క్వాడ్రంట్. వెరీ గుడ్, సెకండ్ క్వాడ్రంట్. రైట్, ఇప్పుడు ఏ క్వాడ్రంట్ లో కనిపించింది? పాయింట్ -1, 2 సెకండ్ క్వాడ్రంట్. వెరీ గుడ్. పాయింట్ 1, 1 లైస్ ఇన్ క్వాడ్రంట్. చూడండి, ఇక్కడ ఉన్న రెండు కోఆర్డినేట్స్ పాజిటివే ఉన్నాయి. పాజిటివ్ ఏ క్వాడ్రంట్ లో ఉంటాయి? ఫస్ట్ క్వాడ్రంట్. వెరీ గుడ్, ఫస్ట్ క్వాడ్రంట్ లో రెండు పాజిటివ్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కసారి జస్ట్ కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. ఎక్స్ ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, వై ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎక్స్ ఎక్కడ నెగిటివ్, వై ఎక్కడ నెగిటివ్. ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. -3, -3 చెప్పండి. రెండు నెగిటివే ఉన్నాయి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఎక్కడ? థర్డ్ క్వాడ్రంట్. వెరీ గుడ్, థర్డ్ క్వాడ్రంట్. Quadrant 4 contains all points with coordinate. చూడండి, అందులో ఉండే కోఆర్డినేట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? చూడండి మీరు, ఎక్స్ కామా వై రెండు పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. ఇక్కడ ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. ఇక్కడ రెండు నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉండే పాయింట్ ఎలా ఉంటుంది? ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది. అంటే ఫోర్త్ లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ రావాలి. రైట్, ఆప్షన్ సి. ఓ నో, మరి ఏమైంది? ఫోర్త్ క్వాడ్రంట్. సో అది మిస్టేక్ ఉన్నట్టుంది. నో ఇష్యూస్. మీరు నెక్స్ట్ చూడండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ by two straight lines perpendicular to each other is called. మనం ఏమనుకున్నాం ఇందాక? ఎగ్జాక్ట్లీ, ఇందాక మనము చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 2 లైన్స్ రెండు పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం. ఆ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. రెండు ఏం చేసుకున్నాయి? ఒకదానొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. రైట్. ఇప్పుడు చూడండి, ద కోఆర్డినేట్స్ ఫర్ ద ఆరిజిన్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఆర్. మనం చూసాం కదా, ఏమని చూసాము? రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్న చోట ఫామ్ అయిన ఆ పాయింట్ ని మనం ఏమని అనుకున్నాం? ఫస్ట్ ఆరిజిన్. రైట్, ఆరిజిన్ అనుకున్నాం. దాని కోఆర్డినేట్స్ ఏంటి? ఆరిజిన్ కోఆర్డినేట్స్ ఏంటి? 0, 0. రైట్, ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ చూద్దాం నాన్న. ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామంటే, ఏం నేర్చుకున్నాము? 4 క్వాడ్రంట్స్ ఎలా ఫామ్ అయ్యాయో నేర్చుకున్నాము. ఫస్ట్ హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, వర్టికల్ లైన్ వై యాక్సిస్ అనుకున్నాము. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో దాన్ని ఆరిజిన్ ఏమన్నాము? ఆరిజిన్ అన్నాము. అయితే ఈ 4 క్వాడ్రంట్స్ కి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్స్ లో ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయో చూసాము. ఫస్ట్ దాంట్లో ప్లస్ ప్లస్, సెకండ్ దాంట్లో మైనస్ ప్లస్, థర్డ్ దాంట్లో మైనస్ మైనస్, ఫోర్త్ లో ప్లస్ మైనస్. రైట్, ఎక్స్ యాక్సిస్ కి మనం ఇంకో పేరు ఏమనుకున్నాం? యాప్సిసా. వై యాక్సిస్ కి ఆర్డినేట్. చూడండి, ఆర్డినేట్. అంతేనా? రైట్, అయితే ఇలా పాయింట్ ని ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కలిపి రాయడాన్ని ఆర్డర్డ్ పెయిర్ అంటారని మనం తెలుసుకున్నాం. ఆర్డర్డ్ పెయిరే కదా. ఫస్ట్ దాన్నేమో ఎక్స్ కోఆర్డినేట్ అని, సెకండ్ దాన్నేమో వై కోఆర్డినేట్ అని అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ నే యాప్సిసా అంటాము, వై కోఆర్డినేట్ నే ఆర్డినేట్ అంటాం. ఓకేనా? రైట్, ఈరోజు మనం తెలుసుకున్న ఈ
ప్లేన్ ని, ఈ సిస్టమ్ ని డిస్కవర్ చేసింది ఎవరు, డెవలప్ చేసింది ఎవరు? రెనే డెస్కార్టెస్. ఓకేనా? రైట్. ఈ రోజు టాపిక్ మీ అందరికి బాగా అర్థమైందని అనుకుంటూ, ఈరోజు మీరు నేర్చుకున్న ఈ టాపిక్ ని మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో మంచిగా డిస్కస్ చేయండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు ఏం నేర్చుకున్నారు అనేది చెక్ చేయండి. ఓకేనా? సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.